ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ అవినీతి నిరోధక శాఖ చరిత్రలో గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ సబ్బవరపు శ్రీనివాస్ కేసు రికార్డుకెక్కింది. కానీ విని ఎరుగని విధంగా 5 కోట్లు లంచం అడగడమే కాకుండా అడ్వాన్స్ గా 25 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ సబ్బవరపు శ్రీనివాసు చరిత్ర అంతా ఇంతా కాదు, మొత్తం అవినీతిమయమని తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు ఏసీబీకి వేర్వేరు హోదాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పట్టుబడ్డాడు శ్రీనివాస్. ఇప్పుడు రిటైర్మెంట్ కు 20 రోజుల ముందు జైలుకు వెళ్లడంతో అతడి బుద్ధి మారలేదని తేలిపోయింది. లంచం తీసుకుంటూ ప్రభుత్వ అధికారులు పట్టుబడడం సాధారణ విషయంగా ఏసీపీ అధికారులు చెబుతూ ఉంటారు. అయితే బెజవాడలో గురువారం పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ సబ్బవరపు శ్రీనివాస్ కేసు మాత్రం అన్ని కేసుల మాదిరిగా కాదంటున్నారు. ఏసీబీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సుబ్బవరపు శ్రీనివాస్ ది అరుదైన కేసు అంటున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులు ఇలా చెప్పడానికి కారణాలున్నాయి. 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వాధికారి పట్టుబడ్డం తన సర్వీసులో ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి. సబ్బవరపు శ్రీనివాస్ 25 లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారుల జాయింట్ ఆపరేషన్ లో రమణమూర్తి కూడా పాల్గొన్నారు. బాధిత కాంట్రాక్టర్ కృష్ణంరాజుతో పాటు సభ్యుడిగా వెళ్లి శ్రీనివాస్ ను పట్టుకున్నారు రమణమూర్తి. గతంలో ఎప్పుడూ కూడా 5 కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలని ప్రభుత్వ అధికారి డిమాండ్ చేయడం కూడా జరగలేదని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంత మొత్తంలో డిమాండ్ చేయడం, అందులో 25 లక్షలు అడ్వాన్స్ గా ప్రభుత్వ కార్యాలయంలోనే తన ఛాంబర్లోనే పట్టుబడ్డం గతంలో జరగలేదని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్ ఇంజనీర్ సబ్బవరపు శ్రీనివాస్ సర్వీస్ అంతా అవినీతిమయమే. అతను ఏసీబీకి చిక్కడం ఇదే మొదటిసారేమీ కాదు, ముచ్చటగా మూడోసారి. మొదటిసారి 2001లో విశాఖ ఎస్సీ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్నప్పుడు ఏసీబీకి దొరికిపోయారు. తర్వాత 2014లో రెండోసారి శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఈఈగా పనిచేస్తూ ఉండగా దొరికారు. ఇప్పుడు రిటైర్మెంట్ కి 3 వారాల ముందు ముచ్చటగా మూడోసారి పట్టుబడ్డారు. సబ్బవరపు శ్రీనివాస్ ఇప్పుడు ఉన్న పోస్టుకు అనర్హుడని గత ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషన్ నివేదికిచ్చింది. అయితే అప్పట్లో ప్రభుత్వంలో కొందరిని మేనేజ్ చేసి ఈ పోస్టు దక్కించుకున్నారు అనే ఆరోపణలున్నాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా అదే పోస్ట్ లో కొనసాగడానికి కూడా శ్రీనివాస్ తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే ఈలోపే ఏసీబీకి చిక్కి జైలుకెళ్లారు. ప్రతి పనికి లంచం అడిగే అలవాటు సబ్బవరపు శ్రీనివాస్ సొంతం. కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాలల భవనాల కాంట్రాక్టును విశాఖకు చెందిన శ్రీ సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత కృష్ణంరాజు దక్కించుకున్నారు. ఆయన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలలో పాఠశాల భవనాలను ఇప్పటికే నిర్మించారు. భవనం అంచనా వ్యయం 12 కోట్లుగా నిర్ణయించగా అది పూర్తయ్యే సమయానికి 15 కోట్లకు చేరుకుంది. వాటికి సంబంధించి సుమారు 35 కోట్ల రూపాయల వరకు బిల్లులు కృష్ణంరాజుకు రావాల్సిందే. కేంద్రం నిధులు విడుదల చేసినా శ్రీనివాస్ మాత్రం ఏదో ఒక కారణం చూపించి కృష్ణంరాజుకు డబ్బును విడుదల చేయడం లేదు. చివరికి కొద్ది రోజుల క్రితం డబ్బులు విడుదల చేయకపోవడానికి కారణాలను కృష్ణంరాజును పిలిచి చెప్పారు శ్రీనివాస్. 35 కోట్లను విడుదల చేయాలంటే తనకు 5 కోట్లు లంచం ఇవ్వాలని అడిగాడు. ఇప్పటికే చేసిన పనులకు డబ్బులు రాకపోవడంతో కృష్ణంరాజుకు బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో పాటు ఇతరత్ర అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చివరికి సూసైడ్ చేసుకోవడం శరణ్యమనే పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్ని శ్రీనివాస్ కు చెప్పినా కనికరించకుండా చస్తే చావని తనకు 5 కోట్లు ఇస్తేనే 35 కోట్లు విడుదల చేస్తానని ఖరాఖండిగా చెప్పేశాడు శ్రీనివాస్.